జనరేట్ మ్యాచింగ్ ఫోటో డిజైన్ ఏ విధంగా చేస్తామో చూద్దాం. ఫైల్లో వెళ్ళేసి ఇక్కడ ఓపెన్ అంటాం, ఒక ఫోటో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని పెన్ టూల్ ద్వారా ఫోటోని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోటో మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్ పోతే Ctrl+Alt+Z అంటున్నాం కీబోర్డ్లో. మళ్ళీ ఇక్కడ ఈ ఫోటో పైన మౌస్ ద్వారా రైట్ క్లిక్ చేసుకొని మేక్ సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ 2 అని పెట్టేసి ఓకే అంటున్నాం. ఇక్కడ కాకూడదు సెలెక్షన్. ఈ విధంగా డబల్ సెలెక్షన్ అయినప్పుడు ఏం చేస్తామంటే సెలెక్ట్లో వెళ్ళి ఇన్వర్స్ అనాలి. ఇది ఒకటే కావాలి మనకు సెలెక్షన్, ఇక్కడ పక్కల మళ్ళీ కాకూడదు. అయిందంటే సెలెక్ట్లో వెళ్ళి ఒకసారి ఇన్వర్స్ అంటే ఇది ఒకటే అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఫైల్లో వెళ్ళేసి న్యూ అంటున్నాం. ప్రజెంట్ సైజెస్ వచ్చేసి ఇక్కడ 4:6 అని ఉంటుంది, ఓకే అంటున్నాం. దాని తర్వాత ఇక్కడ ఏదైనా కలర్ వేసుకోవచ్చు. మనం రైట్ క్లిక్ చేసుకొని పెయింట్ బకెట్ టూల్ ద్వారా నచ్చిన కలర్ తీసుకోవాలి. ఏ కలర్ అయితే అవసరం ఉందో మనకు ఆ కలర్ తీసుకుంటున్నాం. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ వేసుకోవాలి. మూవ్ టూల్ ద్వారా ఈ విధంగా మూవ్ చేసుకోవాలి ఫోటోని. పెట్టిన తర్వాత Ctrl+T ద్వారా సైజ్ అనేది పెంచుకోవచ్చు. మనం Ctrl+T ద్వారా సైజ్ అనేది పెంచుకోవచ్చు. ఈ విధంగా ఎంటర్ అంటున్నాం. మళ్ళీ ఇక్కడ మ్యాక్సిమం చేసుకొని Ctrl+ అంటే జూమ్ అవుతుంది. స్పేస్తోనే జరుపుకోవాలి. రైట్ క్లిక్ చేసుకొని ఎరేజర్ ద్వారా ఎక్స్ట్రా ఏమైనా వస్తే ఈ విధంగా ఎరేజ్ చేసుకోవాలన్నమాట. స్పేస్తోనే జరుపుకోవాలి. Ctrl+ అంటే ఇంకా జూమ్ అవుతుంది. ఈ విధంగా ఎక్స్ట్రా వచ్చింది మొత్తం ఎరేజ్ చేస్తున్నాం. ఎక్స్ట్రా ఎరేజ్ అయితే ఏం చేస్తామంటే Ctrl+Alt+Z నొక్కుతాం కీబోర్డ్లో. ఈ విధంగా ఫోటోని ఎరేజ్ చేస్తున్నాం. సైడ్లోకి వెళ్ళి స్పేస్తోనే జరపాలి. Ctrl- అంటున్నాం. Ctrl- మళ్ళీ ఇక్కడ మిడిల్ది క్లిక్ చేసినాం, రీస్టోర్ చేసేసినాం ఫోటోని. మళ్ళీ ఇక్కడ ఏదైనా ఫ్లవర్ పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు. మనం ఫైల్లో వెళ్ళేసి ఓపెన్ అంటున్నాం, ఒక ఫ్లవర్ తీసుకుంటున్నాం. ఇక్కడ నుంచి మూవ్ టూల్ ద్వారా ఇక్కడ పట్టుకొని ఇక్కడ జరుపుకోవాలి. Ctrl+T ద్వారా సైజ్ అనేది పెంచుతున్నాం. ఎంటర్. ఈ వైట్ కలర్ వెళ్ళిపోవాలి అంటే మ్యాజిక్ టూల్ ద్వారా ఆ వైట్ కలర్ పైన క్లిక్ చేసి కీబోర్డ్లో డిలీట్ నొక్కాలి. ఆ వైట్ కలర్ అనేది వెళ్ళిపోతుంది. Ctrl+ అంటున్నాం, స్పేస్ ఉన్న జరిపినాం. ఈ విధంగా క్లిక్ చేసి ఆ వైట్ కలర్ని మనం తీసేస్తున్నాం అన్నమాట. ఇది మెరుస్తున్నది వెళ్ళిపోవాలి అంటే Ctrl+D నొక్కాలి కీబోర్డ్లో. Ctrl- అంటున్నాం. ఈ విధంగా ఫోటోని సెట్ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి సెట్ చేసుకోవాలి. ఫైల్లో వెళ్ళేసి ఇక్కడ ఓపెన్ అంటున్నాం. ఏదైనా ఒక ఫోటో తీసుకుంటున్నాం. రైట్ క్లిక్ చేసుకొని పెన్ టూల్ ద్వారా ఆఫ్ తీసుకోవాలి ఫోటో. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని మేక్ సెలెక్షన్ ద్వారా ఇక్కడ 2 అని పెట్టేసి ఓకే అన్నాం. ఈ విధంగా ఇది కూడా సెలెక్షన్ అయితే మాత్రం ఏం చేయాలి, సెలెక్ట్లో వెళ్ళేసి ఇన్వర్స్ అనాలి. ఇది ఒకటే కావాలి మనకు సెలెక్షన్. ఫైల్లో వెళ్ళేసి న్యూ అంటున్నాం. ఇక్కడ ప్రజెంట్ సైజ్ వచ్చేసి 4:6, ఇక్కడ ఓకే అన్నాం. ఏదైనా కలర్ వేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్లో రైట్ క్లిక్ చేసుకొని పెయింట్ బకెట్ టూల్ ద్వారా ఇక్కడ నుంచి నచ్చిన కలర్ తీసుకుంటున్నాం.
ఓకే అనాలి, ఇక్కడ వేసేయాలి. 3 టూల్ ద్వారా ఇక్కడ జరుపుకోవాలి అనమాట డైరెక్ట్. కంట్రోల్ టీ ద్వారా సైజ్ అనేది పెంచుతున్నాం, ఎంటర్ అంటున్నాం. రైట్ క్లిక్ చేసుకొని ఇరేజర్ ద్వారా ఏది ఎక్స్ట్రా వచ్చిందో దాన్ని ఇరేజ్ చేసుకుంటున్నాం. మ్యాక్సిమం అనాలి, కంట్రోల్ ప్లేస్ అంటున్నాం, అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా. స్పేస్ ఉన్న జరపాలి. కంట్రోల్ మైనస్ అన్నాం. ఈ విధంగా 2 ఫొటోస్ ఇస్తారు, మ్యారేజ్ మ్యాచింగ్ ఫోటో అంటారు దీన్ని. ఈ విధంగా 2 ఫొటోస్ ఇస్తారన్నమాట. ఈ విధంగా మనం మ్యారేజ్ మ్యాచింగ్ ఫోటోని డిజైన్ చేసుకోవచ్చు.